నువ్వు ఇచ్చిన మహాకృప బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాము తండ్రి. ఉదయకాల ప్రార్థన ఏకిపించిన యేసయ్య ప్రతి ఒక్కరిని వారి ప్రయాణంలో వారి పిల్లలంతలోని సహాయ వారికి తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి నీ మాటలు చదువుకుంటుండగా నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడమని వాక్యమైన దేవా, నీవే ప్రతి ఒక్కరితో నీ వాక్యంతో మాట్లాడి వారిని దర్శించి వారికి నీ సహాయం అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనములో మనం చదువుకున్నట్లయితే, నువ్వు నన్ను నమ్ముకుని ఉన్నావు గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించేదును అని వాక్యాన్ని మనం చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల ఎంతకాలం శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయకాలం ఇలాగ దైవ సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని మాటలు ఎంతో ఆసక్తిగా ఉంటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిత్యముగా మిమ్మల్ని మీ కుటుంబాలని కూడా నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పిల్లలు చదువుకుని వాక్య భాగం 39వ ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే, నేను నిన్ను తప్పిస్తాను. ఎక్కడి నుంచి తప్పిస్తాను, ఎవరి నుంచి తప్పిస్తానని దేవుడు చెప్తున్నాడంటే, నువ్వు భయపడుచున్న మనుషుల చేతికి నీవు అప్పగించబడవు. నువ్వు ఏ మనుషుల కొరకైతే నువ్వు భయపడుతున్నావో, ఎవరు మిమ్మల్ని అవమానిస్తారని, ఎవరు మిమ్మల్ని నిందలు వేస్తున్నారని, ఎవరు మిమ్మల్ని అవమానపరుస్తున్నారని, ఏ మనుషులకైతే మీరు భయపడుతున్నారో ఆ మనుషుల యొక్క చేతిలో మీరు పడకుండా నేను తప్పిస్తాను. ఎందుకంటే మీరు నన్ను నమ్ముకున్నారు, నన్ను ప్రార్థిస్తున్నారు, నా సన్నిధిలో మేము కన్నీళ్లతో మీరు అడుగుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, నా సన్నిధిలో ప్రతిరోజులకు ప్రార్థనలో గడుపుతున్నారు కనుక నిశ్చయముగా మిమ్మల్ని ఎవరైతే భయపెడుతున్నారో ఆ మనుషుల చేతికి మిమ్మల్ని అప్పగించకుండా నేను నిన్ను నిశ్చయముగా కాపాడుతాను అన్న దేవుడు నిశ్చయముగా ఈ ఉదయకాలం ఏ సమస్యను చూసి, ఏ ఇబ్బందిని చూసి, ఏ కష్టాలు చూసి, ఏ ప్రతికూలమైన పరిస్థితిని చూసి మీరు భయపడుతున్నారో, దేవుని చూసి, ఏ మనుషుని చూసి మీరు భయపడుతున్నారో ఆ మనుషుల చేతికి దేవుడు మనల్ని అప్పగించకుండా దేవుడు కాపాడుతాడని ఈరోజు ఉదయకాలం దేవుడు తన వాక్కులోంచి, తన మాటలోంచి మనందరినీ కూడా బలపరుస్తున్నాడు. కనుక ఏ మనుషులైతే మీరు భయపెడుతున్నారో వారిని చూసి మీరు భయపడవద్దండి. దేవుడే వారి చేతులు మనల్ని పడకుండా కాపాడి దేవుడు మనల్ని విడిపిస్తాను, తప్పిస్తాను అంటున్నాడు. కనుక దేవుడి యందు విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంగా దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ దైవ సన్నిధిలో మనం కొనసాగుదాం. మనల్ని భయపెడుతున్న ప్రతి మనుషుల చేతికి మనల్ని అప్పగించకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు, వారి నుంచి తప్పిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా అలాగున